హాయ్, హలో, వెల్కమ్ టు దావత్ దిల్సే. టెంటడైన్ అదిరిపోయే లెగ్ పీస్ ఫ్రై చికెన్ కర్రీతో మీ ముందుకు వచ్చేసా. సూపర్ క్రంచీ అండ్ సాఫ్టీగా లెగ్ పీస్ ఎంత పెద్ద సైజ్ అయినా కానివ్వండి, స్మూత్గా, అలాగే ఎక్కడ కూడా బ్లడ్ లేకుండా, అలాగే మనం వేసిన ప్రతి స్పైసెస్ లోపల వరకు వెళ్ళేటట్టు మంచి టేస్టీగా నేను చూపిస్తాను. ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేసేయండి. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. సో టెంటడైన్ చికెన్ వచ్చేసింది. 1 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లో ఒక 2 లెగ్ పీసెస్, దాంతోపాటే ఇంకొకటి చిన్నది పీస్. సో ఈ మూడింటిని ఫ్రై చేద్దాం. సో ఈ మూడింటిని పక్కన తీసి పెట్టేసుకుంటా. ఓకే, మిగిలింది కర్రీ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే దీన్ని మ్యారినేషన్ అయితే చేసి పెట్టుకుందాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కారం రుచికి తగినంత వేసుకోండి. సో నేను తినేదాన్ని బట్టి వేసుకున్నాను. సరిపడా ఉప్పు వేసుకోండి. కారం కొత్త కారం మొన్ననే పట్టించింది అమ్మ. సో ఫ్రెష్గా ఘాటుగా ఉంది. ఉప్పు సరిపడా వేసుకున్నాను. సో నేను ఆఫ్టర్ తిన్న తర్వాత రుచి చూసిన తర్వాత ఉప్పు వేసుకుంటాను. సో ఇప్పటికైతే నాకైతే సరిపోతుంది అనిపిస్తుంది. ఉప్పు కారం మంచిగా పీస్కి బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసేయండి. ఒక 5 మినిట్స్ వరకు చూపించిన విధంగా బాగా కలిపించిన తర్వాత 1 కప్ పెరుగు వేసుకుందాం. గట్టి పెరుగు తీసుకోండి, బాగా బీట్ చేసి వేసుకోండి. క్రీమీగా సూపర్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. అలాగే కర్రీకి కావాల్సిన గ్రేవీ కూడా బాగుంటుంది. సో ఇలా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేద్దాం. టైం ఎక్కువగా ఉంటే ఎంతసేపు అయినా పెట్టేసేయండి, లేదు అంటే ఒక 20 మినిట్స్ అయినా పక్కన పెట్టేయండి. సో ముందుగా చూపించాను కదా లెగ్ పీసెస్, దాన్ని ఒక కుక్కర్లో వేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు, కారం, దాంతోపాటే 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవడమే. సో ఇక్కడ మన లెగ్ పీసెస్ని బట్టి మనం దీన్ని కుక్కర్లో వేసుకుందామా లేదా డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేద్దామా అనేది చూసుకోండి. ఒకవేళ మనం తీసుకున్న లెగ్ పీసెస్ క్వాంటిటీ పెద్దది, అంటే లెగ్ పీసెస్ చాలా పెద్దగా ఉన్నాయి అనుకుంటే దాన్ని ఇలా కుక్కర్లో వేసుకోండి. లేదు చిన్నగా ఉన్నాయంటే డైరెక్ట్ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మళ్ళీ అది తర్వాత చెప్తాను. ఇప్పుడు కర్రీ కోసం ఆల్రెడీ గిన్నె పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. ఫస్ట్ అయితే హోల్ స్పైసెస్ వేసుకున్నాను. లవంగ, ఇలాచీ, పెద్ద ఇలాచీ, మిరియాలు, దాల్చీనా, లవంగ, సో బగారాకు వేసుకొని కాస్త ఒక 10 సెకండ్స్ అలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని లైట్గా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్లో వేసాం కాబట్టి దీంట్లో 1/2 టీ స్పూన్ వేస్తే బాగుంటుంది. ఓకే, అల్లం కాస్త పచ్చివాసన పోయిన తర్వాత ఓ గుప్పెడు మెంతి ఆకు వేసుకుంటున్నాను. సో ఇప్పుడు సీజన్ ఫ్రెష్గా దొరుకుతుంది, ఉంటే వేసేయండి. ఓకే, అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా చికెన్ని ఇలా చేసేయచ్చు. అంటే మొత్తానికి చికెన్ వండడమే రాదు, అసలు ఎప్పుడు వండిన టేస్టే ఉండదు అనుకునే వాళ్ళు జస్ట్ ఇలా చాలా ఈజీగా చేసేయచ్చు. సో చికెన్ వేసుకున్న తర్వాత దాంతోపాటే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని చికెన్ కాస్త హీట్ అయ్యే వరకు అలా కలుపుతూ కాసేపు ఫ్రై చేద్దాం. ఓకే, ఒక 2-3 నిమిషాలు ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. ముక్క కాస్త వేడవ్వాలి, చూస్తున్నారు కదా. ఈ విధంగా కాస్త ఫుల్గా హీట్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని, ఓకే ఇప్పుడు మనకి ఆయిల్ అంతా కూడా కాస్త పైకి సపరేట్ అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 12 నిమిషాలు తర్వాత మూత తీస్తే చూస్తున్నారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేసింది.
నేను దీంట్లో ధనియా జీరా పౌడర్ రెండింటిని ఒక టేబుల్ స్పూన్ ధనియా అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర రెండు వేయించి పౌడర్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత సరిపడా వాటర్ని వేసుకుంటున్నాను. సో మనకి గ్రేవీ ఏ విధంగా ఉండాలి, మనం రైస్లోకి తీసుకుంటున్నామా లేక ఇంకాస్త చపాతీ వాటిలోకి తీసుకుంటే దగ్గరికి చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాయిల్ వచ్చిన తర్వాత లాస్ట్ ఫైనల్గా నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని, ఆహా నాకు సరిపోతుంది గ్రేవీ ఈ విధంగా ఉంటే. ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే మన మసాలా అంతా కూడా గ్రేవీకి పట్టేస్తుంది. ఆహా స్మెల్ చూస్తున్నారు కదా, సూపర్గా వస్తుంది. ఓకే ఫైన్, దట్స్ ఇట్, చికెన్ కర్రీ రెడీ. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. బౌల్లో తీసుకొని గార్నిష్ కూడా చేసేసా. సో ఇప్పుడు కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. సో లెగ్ పీసెస్ ఫ్రై చేయడానికి. సో పీసెస్ చూస్తున్నారు కదా, నేను కుక్కర్లో వేసిన తర్వాత ఒక విజిల్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి కాస్త కొంచెమే వాటర్ ఉండే ఆ వాటర్ కూడా దగ్గరికి అయ్యే వరకు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి కాస్త దగ్గరికి అయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. సో వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా లెగ్ పీసెస్ని, నార్మల్గా మనం తింటున్నప్పుడు ఆ బోన్ దగ్గర కాస్త రెడ్డిష్ కలర్లో రెడ్గా బ్లడ్గా కనిపిస్తుంది. అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, తినడానికి కూడా తినలేం మనం. సో టేస్ట్ కూడా అంతగా బాగుండదు. సో ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, నిజంగా సూపర్గా ఉంటుంది. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసి కాస్త ఆయిల్ వేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, అలాగే ధనియా జీరా పౌడర్, చికెన్ మసాలా, లైట్గా కారం వేసుకొని దాంతోపాటే కొత్తిమీరని కూడా వేసుకొని మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా లెగ్ పీసెస్ని అలా వేసుకొని ఆ మసాలా అంతా దానికి బాగా పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకుంటే చికెన్ లెగ్ పీస్ రెడీ. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా మనం కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే మనకి ఆ రెడ్డిష్ కలర్ ఉండదు, అలాగే బోన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది. మరీ ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ ఒకటే విజిల్ రావాలి. అలాగే అది హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చేస్తే సరిపోతుంది. అలాగే మనం వేసిన స్పైసెస్ అంతా కూడా చికెన్ బాగా అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.